వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ జియోగ్రఫీలో 4వ చాప్టర్ అయిన శీతోష్ణ స్థితి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అసలు శీతోష్ణ స్థితి అంటే ఏంటి తెలుసుకుందాం. శీతోష్ణ స్థితి అనగా ఒక విశాలమైన ప్రదేశంలో ఒక సుదీర్ఘమైన కాలం అంటే 30 సంవత్సరాల పైబడి నెలకొన్న వాతావరణ పరిస్థితుల వైవిధ్యాలన్నిటి మొత్తాన్ని సూచించేది శీతోష్ణ స్థితి. వాతావరణం అనగా ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొని ఉన్న వాతావరణ స్థితిని సూచించేదే వాతావరణం. వాతావరణం అంటే ఏంటి? ఏ సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొని ఉన్న వాతావరణ స్థితిని సూచించేదే వాతావరణం. కానీ శీతోష్ణ స్థితి అంటే ఒక విశాలమైన ప్రదేశంలో ఒక సుదీర్ఘమైన కాలంలో నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితుల వైవిధ్యాలన్నిటి మొత్తాన్ని కలిపి శీతోష్ణ స్థితి అంటారు. వాతావరణంలోనూ శీతోష్ణ స్థితిలోనూ ఉండే అంశాలన్నీ ఒకటే. అవేంటంటే ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనం, ఆర్ద్రత, అవపాతం. ఇవన్నీ వాతావరణంలోనూ శీతోష్ణ స్థితిలోనూ ఉండే అంశాలే. ఒక సంవత్సరాన్ని శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం వంటి ఋతువులుగా విభజించారు. మాన్సూన్ అనేది అరబిక్ పదం. మౌసం నుంచి ఉద్భవించింది. మాన్సూన్ అనే పదము ఎక్కడి నుంచి ఉద్భవించింది? మౌసం నుంచి ఉద్భవించింది. మౌసం అనగా ఋతువు అని అర్థం. మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచిస్తుంది. ఈ ఋతువు అనగా ఏంటంటే ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశని మారడాన్ని సూచిస్తుంది. దీనినే మాన్సూన్ అని అంటారు. భారతదేశ శీతోష్ణ స్థితిని ఋతుపవన శీతోష్ణ స్థితి రకంగా అభివర్ణిస్తారు. ఎలా అభివర్ణిస్తారు? ఋతుపవన శీతోష్ణ స్థితిగా మన భారతదేశ శీతోష్ణ స్థితిని అభివర్ణిస్తారు. ఆసియాలో ఈ రకమైన అంటే ఋతుపవన శీతోష్ణ స్థితి ఎక్కడ కనిపిస్తుందంటే దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాలో కనిపిస్తుంది. వేసవిలో రాజస్థాన్ ఎడారిలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రత చూసినట్లయితే 50 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉండగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదు అవ్వడం జరుగుతుంది. తర్వాత అలాగే శీతాకాలం తీసుకున్నట్లయితే శీతాకాలపు రాత్రులలో జమ్మూ అండ్ కాశ్మీర్ ద్రాస్లో ఉష్ణోగ్రత -45 డిగ్రీ సెంటీగ్రేడ్గాను, మరొక వైపు తిరువనంతపురంలోని ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్గాను నమోదవడం జరుగుతుంది. హిమాలయాల ఎగువ ప్రాంతాలలో అవపాతం ఎక్కువగా ఉండి హిమరూపంలో ఉండగా దేశంలోని మిగిలిన ప్రాంతాలలో వర్ష రూపంలో ఉంటుంది. హిమాలయాల్లో ఎలా పడుతుంది వర్షము? హిమరూపంలో పడుతుంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో వర్ష రూపంలోనే నీళ్ళలాగా పడుతుందన్నమాట. జూను సెప్టెంబర్ వరకు ఈ వర్షపాతం అనేది ఉంటుంది. కానీ తమిళనాడు తీరంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రం అక్టోబర్, నవంబర్లలో ఎక్కువ వర్షపాతం అనేది ఉంటుంది. ఉత్తర మైదానాలలో మనకు సాధారణంగా తూర్పు నుంచి పడమర వైపుకు వెళ్ళే కొలది అనేది వర్షపాతం తగ్గుతూ ఉంటుంది. వర్షపాతం ఉత్తర మైదానాల్లో ఎక్కడ నుంచి ఎక్కడ పోతే తగ్గుతుంది అంటే తూర్పు నుంచి పడమర వైపుకు వెళ్ళే కొలది తగ్గుతుంది. శీతోష్ణ స్థితి కారకాలు. ఏదైనా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధానమైన కారకాలు 6 ఉన్నాయి. అవి 1 అక్షాంశం, 2 ఎత్తు, 3 పీడనం మరియు పవన వ్యవస్థ, 4 సముద్రం నుంచి దూరము, 5 సముద్ర ప్రవాహాలు, 6 నైసర్గిక స్వరూపాలు. ఈ 6 కారకాలు అనేవి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొలది గాలి యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొలది వాతావరణం యొక్క సాంద్రత అలాగే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే భూమి నుంచి ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. అందువలనే హిమాలయ పర్వతాల్లో ఉష్ణోగ్రత అనేది తక్కువగా నమోదవ్వడం జరుగుతుంది. ఏదైనా ప్రాంతం యొక్క పీడనం మరియు పవన వ్యవస్థ ఆ ప్రదేశం యొక్క అక్షాంశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఒక ప్రాంతం యొక్క పీడనం అనేది మరియు పవన వ్యవస్థ అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటే అక్షాంశం మరియు ఎత్తులపైన ఆధారపడి ఉంటుంది. సముద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ దాని మిత ప్రభావం కూడా తగ్గుతుంది. ప్రజలు తీవ్రమైన వాతావరణ పరిస్థితిని అనుభవిస్తారు. దూరం పెరుగుతూ ఉంటే మిత ప్రభావం అనేది కూడా తగ్గుతుందన్నమాట.
అందువలన వాతావరణ పరిస్థితిని అక్కడ ప్రజలు అనుభవిస్తారు. ఈ పరిస్థితిని ఖండాంతర్గత స్థితి అని అంటారు. ఖండాంతర్గత స్థితి. ఈ ఖండాంతర్గత స్థితి అనగా ఏంటంటే వేసవిలో చాలా వేడిగా, అలాగే శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. దీనినే ఖండాంతర్గత స్థితి అని అంటారు. తీర ప్రాంతాల శీతోష్ణ స్థితిని సముద్ర పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చేస్తాయి. తీర ప్రాంతాల్లో ఉండే శీతోష్ణ స్థితి అనేది ఏవి ప్రభావితం చేస్తాయి? సముద్ర పవనాలతో పాటు సముద్ర ప్రవాహాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని నిర్ణయించడంలో భౌగోళిక స్వరూపం ప్రధానమైన పాత్రను వహిస్తుంది. రాజస్థాన్లో మందపాటి గోడలు మరియు చదునైన పైకప్పులు ఉండడానికి గల కారణం ఏంటి అంటే అవి వేడిని అడ్డుకుంటాయి, ఇళ్లను చల్లగా ఉంచుతాయి. కాబట్టి రాజస్థాన్లో మందపాటి గోడలు మరియు చదునైన పైకప్పులు ఉంటాయన్నమాట. అలాగే టెరాయి ప్రాంతంలో, అలాగే గోవా, మంగళూరులో ఇళ్లకు వాలుగా ఉండే పైకప్పులు ఉండడానికి గల కారణం ఏంటి అంటే భారీ వర్షాలకు నీరు సులభంగా ప్రవహించడానికి వీలుగా ఇక్కడ టెరాయి, గోవా, మంగళూరులో ఇల్లు వాలుగా పైకప్పులు అనేవి ఉంటాయి. అస్సాంలో ఇళ్లను ఊతకర్రలపై నిర్మించడానికి గల కారణం ఏంటి అంటే భారీ వరదలు, భూకంపాల నుంచి ఇళ్లను రక్షించుకోవడానికి ఊతకర్రలపై అస్సాంలో ఇళ్లను నిర్మిస్తారన్నమాట. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు అవి: 1 అక్షాంశం. ఈ అక్షాంశం అనేది కర్కట రేఖ పశ్చిమాన రాన్ ఆఫ్ కచ్ నుంచి తూర్పున మిజోరం వరకు దేశం మధ్య గుండా వెళ్తుంది. మన భారతదేశంలో కర్కట రేఖ అనేది పశ్చిమాన నుంచి రాన్ ఆఫ్ కచ్ నుంచి తూర్పున మిజోరం వరకు దేశంలో మధ్యలో వెళ్తుంది. కర్కట రేఖకి దక్షిణంగా ఉన్న దేశంలో దాదాపు సగభాగం ఉష్ణమండల ప్రాంతానికి చెందినది. మిగిలిన ప్రాంతం అంతా ఆయన రేఖకు ఉత్తరాన ఉప ఉష్ణ మండలంలో ఉంటుంది. అందువలనే మన భారతదేశ వాతావరణం ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంటుంది. మన భారతదేశం ఎటువంటి లక్షణాలని, శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంది అంటే ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల శీతోష్ణ స్థితి లక్షణాలను కలిగి ఉంది. ఎత్తు: భారతదేశానికి ఉత్తరాన సుమారు 6000 మీటర్ల సగటు ఎత్తు కలిగిన పర్వతాలు ఉన్నాయి. భారతదేశం విస్తారమైన తీర ప్రాంతం, దాని ఎత్తు 30 మీటర్లు కలిగి ఉంది. మధ్య ఆసియా నుంచి వచ్చే శీతల పవనాలను ఉపఖండంలోనికి రాకుండా హిమాలయాలు అనేవి అడ్డుకుంటూ ఉన్నాయి. అందువలన భారతదేశ ఉపఖండం మధ్య ఆసియాలతో పోలిస్తే మధ్యస్థ చలికాలాలను ఎదుర్కొంటుందన్నమాట. 3 పీడనం మరియు పవనాలు. భారతదేశంలోని శీతోష్ణ స్థితి వాతావరణ సంబంధిత స్థితులు కింది వాతావరణ పరిస్థితులచే నియంత్రించబడతాయి. అవేంటంటే పీడనం మరియు భూ ఉపరితల పవనాలు, ఉపరితల గాలి ప్రసరణ, పశ్చిమాన తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫాన్లు. ఇవి నియంత్రించబడతాయన్నమాట. ఈ పరిస్థితులు భారతదేశం ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది. మన భారతదేశం ఏ పవనాలు వీచే ప్రాంతంలో ఉంది? ఈశాన్య పవనాలు వీచే ప్రాంతంలో ఉంది. ఈశాన్య పవనాలు ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం నుంచి ఉద్భవిస్తాయి. ఈ ఈశాన్య పవనాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి అంటే ఉత్తరార్ధగోళంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన మండలం నుంచి ఉద్భవిస్తాయి. ఇవి దక్షిణం వైపుగా వీచి కొరియాలిస్ శక్తి కారణంగా కుడివైపుకు మళ్ళీ భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం వైపుగా ప్రసరిస్తాయి. ఇక్కడ ఈ కొరియాలిస్ ప్రభావం అంటే ఏంటంటే భూభ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తిని కొరియాలిస్ ప్రభావం అని అంటారు. ఈ కొరియాలిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలోని పవనాలను కుడివైపుకు, దక్షిణ భాగంలో ఉన్న పవనాలను ఎడమ వైపుకు మార్చడానికి కారణమవుతుంది. దీనిని ఫెర్రెల్స్ లా అని కూడా అంటారు. ఈ ఫెర్రెల్స్ లా అంటే ఏంటంటే కొరియాలిస్ శక్తి అనేది ఉత్తరార్ధగోళంలోని పవనాలను కుడివైపుకు, దక్షిణార్ధ పవనాలను ఎడమ వైపుకు మార్చడానికి కారణమయ్యే దానిని ఫెర్రెల్స్ లా అని అంటారు. నైరుతి ఋతుపవనాలు. గాలి అధిక పీడన ప్రాంతం నుంచి దక్షిణ హిందూ మహాసముద్రం మీదుగా ఆగ్నేయ దిశలో కదిలి భూమధ్య రేఖను దాటుకొని కుడివైపుకు తిరిగి భారత ఉపఖండం మీద గల అల్పపీడన ప్రాంతం వైపుగా వీస్తుంది. దీనినే నైరుతి ఋతుపవనాలు అని అంటారు. ఉప ఉష్ణమండల పశ్చిమ జెట్ ప్రవాహం హిమాలయాలకు ఉత్తరాన వీస్తుంది. ఉప ఉష్ణమండల
పశ్చిమ జెట్ ప్రవాహం అనేది హిమాలయాలకు ఏ సైడ్ వీస్తుంది? ఉత్తరాన వీస్తుంది. నెక్స్ట్, వేసవి నెలలో ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జెట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన వీస్తుంది. మన భారతదేశంలో ఎన్ని డిగ్రీల అక్షాంశంపై వీస్తుంది అంటే 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన వీస్తుంది. భారతీయ ఋతుపవనాల దృగ్విషయాన్ని గమనించిన మొదటి వారు నావికులు. ఋతుపవనాలు జరుగుతున్నాయి అని చెప్పి మొదటగా గమనించిన వారు నావికులు అన్నమాట. భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన అరబ్బులు ఈ కాలానుగుణ తిరోగమన వ్యవస్థను ఋతుపవనాలు అని పేరు పెట్టారు. ఋతుపవనాలు అని మొట్టమొదటగా పేరు పెట్టిన వారు మన భారతదేశానికి వ్యాపారస్తులుగా వచ్చిన అరబ్బులు అన్నమాట. ఋతువులు లేదా కాలాలు. భారతదేశంలో 4 ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు. అవేంటంటే, 1 చల్లని వాతావరణ కాలం, దీనినే శీతాకాలం అని అంటారు. ఉత్తర భారతదేశంలో నవంబర్ మధ్య నుంచి శీతాకాలం మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉత్తర భారతదేశంలో నవంబర్ మధ్య నుంచి మొదలై ఫిబ్రవరి వరకు శీతాకాలం అనేది ఉంటుంది. ఈ కాలంలో ఈశాన్య వ్యాపార పవనాలు దేశం పైన విస్తరించి ఉంటాయి. ఈశాన్య వ్యాపార పవనాలు విస్తరించి ఉండడం కారణంగా శీతాకాలం అనేది ఉంటుంది. మహావత్ అని పిలువబడే శీతాకాలపు వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగుకు చాలా ముఖ్యమైనది. శీతాకాలంలో పండే పంటలనే ఏమంటారు? రబీ పంటలు అని అంటారు. సెకండ్, వేడి వాతావరణ కాలం అంటే వేసవి కాలం. భారతదేశంలో వేసవి కాలం మార్చి నుంచి మే వరకు వేడి వాతావరణం ఉంటుంది. లూ అనగా వేసవిలో ఉత్తర మరియు వాయువ్య భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడిగాలులను లూ అని అంటారన్నమాట. బలమైన వేడి పొడిగాలులను ఉత్తరం నుంచి వాయువ్య భారతదేశం మీదుగా వీచే పవనాలను ఏమంటారు? లూ అని అంటారనమాట. వేసవి కాలం ముగిసే సమయానికి కేరళ మరియు కర్ణాటక ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు పడతాయి. ఈ తొలకరి జల్లులుకి మరొక పేరు ఏంటంటే మామిడి జల్లులు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మామిడి పండ్లు త్వరగా పండడానికి ఈ తొలకరి జల్లులు అనేటివి సహాయపడతాయి కాబట్టి వీటిని మామిడి జల్లులు అని కూడా పిలుస్తారు. తర్వాత 3 పురోగమన ఋతుపవనాలు. దీనినే వర్షాకాలం అంటారు. పురోగమన ఋతుపవనాలు అనగానే వర్షాకాలం అనేది గుర్తు రావాలి. జూన్ ఆరంభం నాటికి ఉత్తర మైదానాలలో అల్పపీడన పరిస్థితి తీవ్రమవుతుంది. ఇది దక్షిణార్ధ గోళంలోని వ్యాపార పవనాలను ఆకర్షిస్తుంది. ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు దక్షిణ మహాసముద్రాల వెచ్చని ఉప ఉష్ణమండల ప్రాంతంపై ఉద్భవిస్తాయి. కాశీకొండల దక్షిణ శ్రేణులలో గల మాసిన్రామ్ ప్రపంచంలోని అత్యధిక సగటు వర్షపాతం పొందుతుంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది? మాసిన్రామ్. అది ఎక్కడుంది? కాశీకొండల దక్షిణ శ్రేణుల్లో ఉందన్నమాట. ఈ మాసిన్రామ్ అనేది ఎక్కడుంది? కాశీకొండల దక్షిణ శ్రేణుల్లో ఉండే మాసిన్రామ్లో ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం అనేది నమోదవుతుంది. 4 తిరోగమన ఋతుపవనాల తర్వాత అంటే సంధికాలం. అక్టోబర్ నుంచి నవంబర్ నెలల్లో సూర్యుడు దక్షిణం వైపుకు స్పష్టంగా కదలడంతో ఉత్తర మైదానాలలో ఋతుపవనాల ద్రోణి లేదా అల్పపీడన ద్రోణి బలహీనంగా మారుతుంది. ఈ అల్పపీడన తుఫానుల వల్ల కోరమాండల్ తీరంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. అల్పపీడన తుఫానుల వల్ల ఏ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది అంటే కోరమాండల్ తీరంలో. వర్షపాత విస్తరణ. పశ్చిమ తీరం మరియు ఈశాన్య భారతదేశంలోని భాగాలు సంవత్సరానికి సుమారు 400 సెంటీమీటర్ల వర్షపాతం పొందుతుంది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్లలో వర్షపాతం 60 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. తక్కువ వర్షపాతం నమోదైన 3వ ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లోని లేహ్ పరిసర ప్రాంతం. తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం ఏంటంటే 3వ ప్రాంతం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని లేహ్ పరిసర ప్రాంతం. ఇక్కడితో 4th లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పాయింట్ టు పాయింట్ టెక్స్ట్ బుక్ బిట్స్ ప్రకారం ఇక్కడ వరకు లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే అభ్యాసం గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అభ్యాసం. కింది వానిలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం ఎక్కడ?
సిల్చార్, మాసిన్రామ్, చిరపుంజి, గువహతి. ఇక్కడ మాసిన్రామ్లో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం మాసిన్రామ్. ఈ మాసిన్రామ్ ఎక్కడ ఉంది? కాశీకొండల దక్షిణ శ్రేణుల్లో కల మాసిన్రామ్ అనేది ఉందన్నమాట. వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాన్ని ఏమంటారు? వేసవి కాలంలో ఉధృతంగా వీచే పొడి గాలులు ఉత్తర మైదానాల మీదుగా వీచే పవనాలని ఏమంటారు? లూ అని అంటారు. వాయువ్య భారతదేశంలో చలికాలంలో కింది వాటిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది? వాయువ్య భారతదేశంలో చలికాలంలో కింది వాటిలో ఏది వర్షపాతానికి కారణం అంటే పశ్చిమ విక్షోభాలు అనేవి వర్షపాతానికి కారణం అవుతుంది. తర్వాత ఋతుపవనాలు భారతదేశంలో దాదాపు ఈ సమయంలో ప్రవేశిస్తాయి. ఋతుపవనాలు అనేవి మన భారతదేశంలో ఏ సమయంలో ప్రవేశిస్తాయి? జూన్ ప్రారంభంలో ప్రవేశిస్తాయి. భారతదేశంలో చలికాలం యొక్క లక్షణం ఏంటి? పగలు వెచ్చగా, రాత్రుళ్ళు చల్లగా ఉండడమే చలికాలం యొక్క లక్షణం. భారతదేశంలోని థార్ ఎడారి ప్రాంతం పగలు అత్యధిక వేడిగా, రాత్రి తీవ్రమైన చలిని అనుభవిస్తుంది. మలబార్ తీరం వెంబడి వర్షపాతానికి డాష్ కారణం అవుతుంది. నైరుతి ఋతుపవనాలు. జెట్ ప్రవాహాలు అనేవి భూమి ఉపరితలం పైన ట్రోపోస్పియర్లో దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ప్రవహించే వేగంగా ఇరుకైన గాలి ప్రవాహాలు. ఈ జెట్ ప్రవాహాలు అంటే ఏంటంటే ట్రోపోస్పియర్లో 12,000 అడుగుల ఎత్తులో ప్రవహించే వేగంగా ఇరుకైన గాలులను ఏమంటారు? జెట్ ప్రవాహాలు అంటారు. ఋతుపవనాలు అనేవి కాలక్రమేణా గాలి దిశలో వచ్చే మార్పులు. ఋతుపవనాలు అంటే గాలి దిశలో వచ్చే మార్పులను ఏమంటారు? ఋతుపవనాలు అంటారు. ఋతుపవన విరామం అనగా ఋతుపవన కాలం కొనసాగుతున్నప్పుడు కొన్ని రోజులు లేదా వారాల పాటు వర్షపాతం లేకుండా ఉండడాన్ని ఋతుపవన విరామం అని అంటారు. ఋతుపవనాలను సమైక్యతాబంధంగా పరిగణించడానికి గల కారణం ఏంటి? అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రజలను వర్షపాతం ద్వారా ఏకతాటిపైన తెస్తుందన్నమాట. తూర్పు తీరంలోని డెల్టా ప్రాంతాలు తరచుగా తుఫానుల బారిన పడడానికి కారణం ఏమిటి? బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫానులకు గురి కావడం. రాజస్థాన్, గుజరాత్ పశ్చిమ కనుమలలో పవన వ్యతిరేక దిశను కొన్ని ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వర్షపు నీడ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి అవి కరువు పీడిత ప్రాంతాలుగా ఉంటుంది. దీనినే వర్షఛాయ అని కూడా అంటారు. ఇక్కడితో ఈ అభ్యాసం కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో 5వ లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.